రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మీరు వేరుశెనగలో ఈరోజు మనం తిక్కాకు మచ్చ తెగులు, తుప్పు తెగులు, తర్వాత కాండము, తర్వాత వేరుకుళ్ళు తెగులు, అలాగే మొక్కలు చనిపోవడం ఎలా కంట్రోల్ చేసుకోవాలి వేరుశెనగలో, అలాగే మనం విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలి, అలాగే పూర్తిగా మనకు వేరుకుళ్ళు, మొదలకుళ్ళు, కాండం కుళ్ళు రాకుండా మనం ఎటువంటి నియమ నిబంధనలు చేయాలి, అలాగే వేరుకుళ్ళు తెగులుకు, కాండం కుళ్ళు తెగులు తక్కువగా ఉన్నప్పుడు ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి, తర్వాత ఎక్కువగా ఉన్నప్పుడు ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి, పూర్తిగా ఈ వీడియోలో చెప్తానండి. ముందుగా మీకు వ్యవసాయ అనుబంధ వీడియోలు కావాలనుకున్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అలాగే మీ తోటి రైతులందరికీ మీరు వీడియోని షేర్ చేయండి. ముఖ్యంగా మనం గమనించినట్లయితే వీడియో ఎండ్ వరకు చూడాలండి. ఎందుకంటే ఈ తెగుళ్ళ యాజమాన్యంలో ముఖ్యంగా మనము పూర్తిగా ప్రతి విషయము వినాలి. వినిన తర్వాతే మనకు పూర్తిగా మనం తెగుళ్ళని ఎలా కంట్రోల్ చేసుకోవాలో ప్రతి ఒక్క విషయము చెప్తానండి. ఓకే, ముందుగా మనకు తెగులలో తిక్కాకు మచ్చ తెగులు గమనిద్దాం. తిక్కాకు మచ్చ తెగుల్లో ముందుగా వచ్చేదాన్ని మనము ఎర్లీ లీఫ్ స్పాట్ అంటారు. తర్వాత లేట్గా వచ్చేదాన్ని మనకు లేట్ లీఫ్ స్పాట్ అంటారండి. ముందుగా వచ్చే ఆకుమచ్చ తెగులు ముఖ్యంగా మనం గమనించినట్లయితే గోధుమ రంగు కలర్లు కలిగి ఉంటుందండి. దాని చుట్టూ పసుపు రంగు కలర్ కలిగి ఉంటుంది. ఇవి గోధుమ రంగు కలర్ మచ్చలు కలిగి ఉంటాయండి. ముందుగా మనకు తిక్కాకు మచ్చలు సోకినట్లయితే M45 మార్కెట్లో దొరుకుతుందండి. 2.5 గ్రామ్స్ పర్ లీటర్ కలిపి స్ప్రే చేసుకోవాలి, లేదా కార్బెండిజమ్ 1 గ్రామ్ పర్ లీటరు, లేదా క్లోరాథినిలిన్ 2 గ్రామ్స్ పర్ లీటరు, లేదా కాంటాప్లస్ ఎక్సోకొనజోల్ 2 ml ఆర్ 3 ml కలిపి లీటర్ నీటి కలిపి స్ప్రే చేసుకుంటే మనం ముందుగా తిక్కాకు మచ్చలుగా స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మనం పూర్తిగా నివారించుకోవచ్చండి. అలాగే మనకు తిక్కాకు మచ్చ తెగులు అదే లేట్ లీఫ్ స్పాట్ ఉన్నట్లయితే మీరు గమనించినట్లయితే ఆలస్యంగా వస్తుందండి. ఈ తిక్కాకు మచ్చ మనకు ముందుగా 30 రోజుల లోపలే స్టార్ట్ అవుతుందండి. లేటుగా వచ్చేదాన్ని మనకు 40 నుంచి 50 రోజుల పైన వస్తుందండి. దీని నివారణ మనం గమనించినట్లయితే ఇది గోధుమ కలర్లో కలిగి ఉంటుంది. దీని నివారణకు మనకు శాఫ్ కార్బనిజం మ్యాంకోజబ్ 2 గ్రామ్స్ పర్ లీటర్, లేదా ట్యూబెకనజోల్ ప్లస్ క్యాప్టాన్ కాంబినేషన్లో వస్తుందండి. దానికి కూడా మనకు పూర్తిగా నివారించవచ్చు. అలాగే కార్బనిజము బావిస్టన్ అంటారండి. బావిస్టన్ కూడా మనము 2 గ్రామ్స్ పర్ లీటర్ కలిపి స్ప్రే చేసుకుంటే తిక్కాకు మచ్చను పూర్తిగా నివారించుకోవచ్చు. ఇప్పుడు మనం ఇప్పటి నుండి మన వీడియో ఎండ్ వరకు బాగా ప్రతి ఒక్క విషయము మీరు చూడాలండి. ఎందుకంటే ఈ విషయం మీరు పూర్తిగా వీడియో చూసినట్లయితే నేను చెప్పే విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది. మొదలకుళ్ళు మీరు గమనించినట్లయితే కాండంపై మీరు గమనించినట్లయితే శిలీంధ్ర బీజాలు బూజు కలిగి ఉంటుందండి. దీనివల్ల మొక్కలు చనిపోతాయి. ఈ మొక్కలు ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్లో ఉండి మొక్కలను పీకేసి దూరంగా కాల్చివేయడం, లేదా భూమిలో పాతేయద్దండి, దూరంగా పడివేయాలి. ఒకవేళ తక్కువగా స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మనము M45 లేదా కార్బనిజం 10 లీటర్ల బకెట్లో మనము కలిపి మొక్కల చుట్టూ తడిచే విధంగా స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే పక్కకు మొక్కలకి, అలాగే పీకిన మొక్కల మొదల్లో కూడా మనము పోసుకున్నట్లయితే ఈ ద్రావణాన్ని మనము పోసుకున్నట్లయితే డ్రెంచింగ్ చేసినట్లయితే మొదలకులను పూర్తిగా నివారించుకోవచ్చు. ఒకవేళ మొదలకులు ఎక్కువగా ఉన్నట్లయితే ట్యూబెకనజోల్ 2 ml పర్ లీటరు, అలాగే ట్యూబెకనజోల్ లేదా క్యాప్టాన్ సింగిల్ క్యాప్టాన్ అయినా మనము కలిపి స్ప్రే చేసుకుంటే పూర్తిగా మొదలకులను నివారించుకోవచ్చు. అలాగే కాండం కుళ్ళు తెగులు అండి. మీరు గమనించినట్లయితే కాండం కుళ్ళు తెగులు అనేది 70 రోజుల పైన వస్తుందండి. ఈ కాండం కుళ్ళు మనం గమనించినట్లయితే మనం పీకేస్తే మనము మొక్కను చూసినట్లయితే కాండం కుళ్ళు అనేది వేరు మాత్రమే లోపల ఉంటుంది, తర్వాత కాండం మాత్రమే వస్తుంది. మీరు కాండము మనము ఎక్కువగా ఉన్నట్లయితే కాండం కుళ్ళు తెగులు మనకు ఊడలు, అలాగే కాయమచ్చ, అలాగే కాండం మచ్చ మనం గమనించినట్లయితే ఇవి ఊడలకు లేదా కాయలకు కూడా మనకు అవుటర్ను కూడా దెబ్బ పడే ఛాన్స్ ఉందని కాండం కుళ్ళు తెగులతో. దీన్ని ఫస్ట్లో మనం గమనించినట్లయితే మీరు ఎక్సోకొనజోల్ కాంటాప్లస్ దొరుకుతుందండి. తక్కువగా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్లయితే ఆ మొక్కను పీకివేసి ఆ చుట్టుపక్కల ఉన్న మొక్కలకి మనం ఎక్సోకొనజోల్ 10 లీటర్ల బకెట్లో కలిపి చుట్టూ మొక్కలకు పోసుకున్నట్లయితే భూమిలో తడి ఉండాలి కంపల్సరీ అండి. ఈ కుళ్ళు తెగులకు మీరు పోసేటప్పుడు భూమిలో తడి కంపల్సరీ అండి. తర్వాత వేరుకుళ్ళు తెగులు ఇది 30 రోజుల నుండి మనకు స్టార్ట్ అవుతుందండి. విత్తిన 30 రోజులు మొట్టమొదటిగా కాండంకి వస్తుందండి. కాండంతో నుంచి తర్వాత వేరుకు వ్యాప్తిగా వస్తుంది. తర్వాత మీరు గమనించినట్లయితే వేరుకుళ్ళు తెగులు
తల్లి వేరు అనేది మధ్యలో ప్రధాన వేరు అనేది మీరు గుజ్జుగా కలిపినట్లు మీరు గుజ్జుగా అంటే ఎండిపోయినట్లు కనిపిస్తుందండి. దీని నివారణకు మనకు స్టార్టింగ్లో మనము ఈ వేరుకుళ్ళకు అనేది మొట్టమొదటిగా తడి వేయాలండి. భూమిలో ఈ వేరుకుళ్ళు మందు కొట్టేటప్పుడు కంపల్సరీ తేమ ఉండాలండి. తేమ ఉన్న తర్వాత మన స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే శాఫ్ 2 grams per liter భూమి తడిచే విధంగా మనం స్ప్రే చేసుకోవాలి. ఒకవేళ ఇది వేరుకుళ్ళు అనేది ఎక్కువగా ఉన్నట్లయితే మనము టిబోకనజోల్, క్యాప్టాన్ మన మార్కెట్లో ఈ కాంబినేషన్లో మీరు పూర్తిగా మొక్క తడిచే విధంగా గమ్ వేసుకోండి. గమ్ వేసుకుంటే మనకి మొక్కలు బాగా తడిచి బాగా మొక్కపై స్ప్రెడ్ అవ్వడానికి మనకు ఆస్కారం ఉంటుంది. దీనివల్ల మనం వేరుకులను మనం పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే మూవుకుళ్ళు తెగులు అంటారండి. ఇది మూవుకుళ్ళు అనేది మీరు గమనించినట్లయితే మీరు లేత దశలో మీరు గమనించినట్లయితే మొక్కలు లేత ఆకుపచ్చ పాలిపోయినట్లుగా కనపడతాయి. ఆకులు కూడా మనకు సన్నగా ఉన్నట్లుంటాయి. దీన్ని బడ్ నిక్రోసిస్ అంటారు. ఈ మూవుకుళ్ళు వచ్చేది మనకు ఒక త్రిప్స్ ద్వారా వస్తుందండి. అందుకే ఈ మూవుకుళ్ళు నివారణకు మనకు పంట చుట్టూ మనం గమనించినట్లయితే సజ్జలు లేదా జొన్నలు మనకు ఎర్రపంటగా వేయాలి. ఈ మూవుకుళ్ళకు మనం ముఖ్యంగా మనకు ఈ త్రిప్స్ వల్ల వస్తుంది కాబట్టి ఇమిడాక్లోపిడ్ మనం 1 ml కలిపి స్ప్రే చేసుకోవాలి. లేకుంటే డైఫెన్తురాన్ కాంబినేషన్లో 1 or 2 grams per liter కలిపి స్ప్రే చేసుకుంటే మూవుకుళ్ళు వైరస్ మనం పూర్తిగా నివారించుకోవచ్చు. మూవుకుళ్ళు వైరస్ సోకిన చెట్లు మనకు గింజలు సన్నగా ఉంటాయి, కాయలు కూడా మనకు చిన్నగా ఉంటాయి మీరు గమనించినట్టు. కావున మన మూవుకుళ్ళు వైరస్కు మనకు ఇమిడాక్లోపిడ్ లేదా డైఫెన్తురాన్ కాంబినేషన్లో కలిపి స్ప్రే చేసుకుంటే మూవుకుళ్ళు వైరస్ని మనం పూర్తిగా నివారించుకోవచ్చు. పూర్తిగా మనకు వేరుకుళ్ళు రాకూడదంటే ఏం చేయాలి? పంట మార్పిడి చేయాలండి. అలాగే వేసవి దుక్కులు దున్నుకోవాలి. అలాగే సజ్జ లేదా జొన్న పంటలు మనము మిక్స్డ్ క్రాపింగ్గా అంతర పంటగా మనం వేసుకోవాలి. మీరు ఒకవేళ విత్తనానికి మనకు 1 gram టిబోకనజోల్ కేజీ విత్తనానికి 10 grams ట్రైకోడర్మా కేజీ విత్తనానికి మనం కలిపి మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. అలా చేసుకుని మనం ఎన్ని కేజీలు వేస్తామో మన నార్మల్ డోస్ చెప్పానండి కేజీ. ఆ కేజీ పరంగా కేజీ విత్తనానికి అయితే మనం 10 grams టిబోకనజోల్ 10 grams ట్రైకోడర్మా విరిడే అలా మీకు ఎన్ని కేజీలు పడతాయి అంత డోస్ వేసేసుకొని విత్తన శుద్ధి చేసుకుంటే మనం పూర్తిగా నివారించుకోవచ్చు. మీకు ఇంకో మెథడ్ చెప్తానండి. పూర్తిగా నశించిపోవాలనుకుంటే ట్రైకోడర్మా ఎరువును ఎలా తయారు చేసుకోవాలంటే 2 kgs ట్రైకోడర్మా 90 kgs పశువుల ఎరువు బాగా తీసుకొని 10 kgs వేపపూడిని చూసుకొని మనం చెట్టు కింద ఇలా బాగా 3 మిక్సింగ్ చేసేసి దానిపై గోనెబట్టలు కంపి 3 రోజులకు ఒకసారి నీళ్ళు చల్లినట్లయితే గోనెబట్టల మీద 15 రోజుల తర్వాత అది ట్రైకోడర్మా అనేది మనకు ఎరువు తయారవుతుంది. దీన్ని మనం దుక్కిలో మనం చల్లినట్లయితే మనకు పూర్తిగా వేరుకుళ్ళు, మొదలుకుళ్ళు, కాండం కుళ్ళు వంటి వ్యాధులు ఈ ఎరువులు మన తొగిదిక్కులు డిఏపి చల్లేటప్పుడే మనం తల్లేస్తే మనం పూర్తిగా ఎటువంటి వ్యాధులు రాకుండా పూర్తిగా నివారించుకోవచ్చు. మీరు వేరుశెనగ రైతులు గమనించినట్లయితే మీ తోటి రైతులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీకు ఎటువంటి సందేహాలున్నా ఈ క్రాపే కదండి, మనకి ఎటువంటి క్రాప్ ఉన్నా మీరు కామెంట్లో సార్ మాకు ఈ ప్రాబ్లం ఉంది, మాకు తెలియజేసినట్లు మాకు ఇటువంటి ప్రధాన సమస్య ఉంది, పూత ఎలా తెచ్చుకోవాలి, అలాగే ఊడలు దిగినాక మనం ఎటువంటి ఇంకోటండి మనం ఎక్కువగా వేరుశెనగలో కుళ్ళు తెగులు రాకూడదంటే ఎక్కువగా విత్తనాన్ని లోతుగా మనము విత్తనాలు వేయించకూడదు. 5 cm లోపలికి వేయించుకోకూడదండి. 5 cm డెప్త్లోనే మన విత్తనాన్ని సోయింగ్ చేసుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.